అందమరిలోని రామకృష్ణపూర్లోని సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్ లో బాల్కా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ఫుల్ గా జరిగిందని ఆర్గనైజర్ పుల్లూరు సుధాకర్ తెలిపారు. మెడికల్ క్యాంపు ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, అతిథులుగా పట్టణ బీఆర్ఎస్ ఇన్ఛార్జి గండ్ల సమ్మయ్య, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి హాజరై మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, డైరెక్టర్ పిల్లి రవి వైద్య శిబిరం సందర్శించి వైద్య శిబిరంలో పాల్గొన్న డాక్టర్స్ ను, ప్రజాప్రతినిధులను శాలువాలు, మెమెంటోలతో సన్మానించారు. జరగమూర్తి పేషెంట్ దగ్గర నీకు ఏం పని అయ్యా? పిల్లి రంగాన్ని కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రమోద్ గుప్తా సార్ స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని వెల్కమ్ చేయవలసిందిగా టౌన్ ఇన్ఛార్జ్ గాళ్ళ సమ్మన్న గారిని, మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గారిని సన్మానించే వారికి గౌరవిస్తున్నారు. యువ నాయకులు అందరూ ఘనంగా సన్మానిస్తున్నారు. వారికి ఎస్టేట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సేవలు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ జై శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే అనిల్పత్ర ఎస్ఎస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వైస్ చైర్మన్ గారికి అనిల్పత్ర ఎస్ఎస్ వారు చిన్న జ్ఞాపకులకు చాలా కామెడీగా ఉంటున్నారు. వారికి సార్ వారి అమూల్యమైన మనం వెచ్చించి ప్రతిసారి వచ్చి సేవలు అందిస్తున్నందుకు అలాగే బాల్కా ఫౌండేషన్ చెప్తామన్నా. థ్యాంక్ యూ కోఆపరేషన్. సీనియర్ నాయకులు సన్మానిస్తున్నారు. అందరికీ నమస్కారం. చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు బాల్కా సుబ్బరన్న గారి ఆశీస్సులతో, వారి ప్రోత్సాహంతో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రామకృష్ణపూర్లోని సింగరేణి క్లబ్లో మన అపోలో రీచ్ హాస్పిటల్ కరీంనగర్ వారు మరియు మిడ్లైఫ్ హాస్పిటల్ మంచిర్యాల వారి సౌజన్యంతో ఈరోజు ఈ క్యాంపును సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ క్యాంపు ప్రారంభానికి ముఖ్య అతిథిగా నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో అపోలో హాస్పిటల్స్ మరియు మిడ్లైఫ్ హాస్పిటల్స్ సంబంధించినటువంటి రకరకాల స్పెషాలిటీ వైద్య నిపుణులు ఈ క్యాంపుకు వచ్చేసారు. సో గుండె వైద్య నిపుణులు కావచ్చు, కిడ్నీ సంబంధించిన వైద్య నిపుణులు, కిడ్నీలో డాక్టర్స్, ప్లస్ జనరల్ ఫిజిషియన్, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, డెంటల్ డాక్టర్స్ అందరూ వచ్చేసి అందరికీ పేద ప్రజలకి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే సో ఎన్నో వందలు వేలు వెచ్చించి మనం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సదుపాయాలు ట్రీట్మెంట్ తీసుకొని వారి జీవితాన్ని, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది అపోలో మేనేజ్మెంట్తో ముఖ్య ఉద్దేశం. దీనికి తోడ్పాటు అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.